హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఈ వీడియోలో సి ప్రోగ్రామ్ని యూజ్ చేసి ఆర్మ్స్ట్రాంగ్ నంబర్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి అన్నది ఒకసారి చూద్దాం. ఓకే, మనం బేసికల్గా ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ చేసేటప్పుడు 3 డిజిట్ నెంబర్స్ తోటే చేస్తాం. అంటే మనకి ఎందుకంటే 3 డిజిట్ నెంబర్స్లో ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్స్ అనేవి కొంచెం ఎక్కువగా ఉంటాయి. అంటే సపోజ్ 153 కానీ 370 కానీ 371 కానీ ఈ విధంగా మనకి 3 డిజిట్ నెంబర్స్ లో ఎక్కువగా ఉంటాయి. ఓకే, మనకి బేసికల్ గా సి ప్రోగ్రామింగ్ లో డిఫాల్ట్ గా రాస్తారు. ఓకే, కానీ మనం బేసికల్ గా అసలు డెఫినేషన్ బట్టి అసలు ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ అంటే ఏంటి, మనం ఏ నెంబర్ ఇచ్చినా సరే ఆ ఇచ్చిన నెంబర్ ఆర్మ్స్ట్రాంగ్ అవునా కాదా అన్నది ఈ ప్రోగ్రామ్ లో చూద్దాం. ఓకే, మనకి ఫస్ట్ ఎగ్జాంపుల్ కి అసలు ఇచ్చిన నెంబరు ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ అవునా కాదా అన్నది ఒకసారి చూద్దాం. నేను ఎగ్జాంపుల్ కి ఏబిసిడి అని నేను ఒక నెంబర్ అనుకుంటున్నాను. ఓకేనా, ఏబిసిడి అనే ఒక నెంబర్ అనుకుంటే ఇప్పుడు మనకి ఈ ఏబిసిడిలో ఓకే ఏబిసిడిలో మొత్తం ఎన్ని ఉన్నాయి, లెంత్ ఎంత, దీని లెంత్ వచ్చేసరికి ఓకే లెంత్ వచ్చేసరికి మనకి మొత్తం ఇందులో 4 ఉన్నాయి. ఓకేనా, అంటే నంబరే మీకు ఇలా ఆల్ఫాబెటికల్ గా చెప్తే ఈజీగా అవుతుందని చెప్పి చెప్తున్నాను. ఓకే, ఇప్పుడు ఇందులో 4 క్యారెక్టర్లు ఉన్నాయి. ఇందులో 4 క్యారెక్టర్లు ఉన్నాయి కాబట్టి దీని లెంత్ వచ్చేసరికి దీని లెంత్ వచ్చేసరికి నేను ఎన్ అనుకుంటున్నాను. ఓకేనా, ఇప్పుడు ఏబిసిడిలో మొత్తం క్యారెక్టర్లు ఎన్ని ఉన్నాయి, 4 క్యారెక్టర్లు ఉన్నాయి. ఇప్పుడు అదే విధంగా నేను ఏబిసిడిఈఎఫ్జిహెచ్ ఓకే ఈ విధంగా అనుకున్నాను. దీంట్లో ఇప్పుడు ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, ఇప్పుడు ఎన్ ఈజ్ ఈక్వల్ టు 4 అవుతుంది. ఇప్పుడు పైన ఏబిసిడి ప్రకారం ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 4 అవుతుంది. అదే విధంగా కింద దాంట్లో 1 2 3 4 5 6 7 8 ఇందులో మొత్తం 8 క్యారెక్టర్స్ ఉన్నాయి. 8 క్యారెక్టర్స్ అంటే ఎన్ వాల్యూ ఎంత, ఎన్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 8. ఓకేనా, ఇప్పుడు మీకు ఎన్ అంటే ఏంటో అర్థమైంది. అంటే మనకి ఏదైనా ఒక నంబర్ ఇస్తే ఆ ఇచ్చిన నంబర్లో ఎన్ని డిజిట్స్ కౌంట్ అయితే ఉంటుందో ఆ కౌంట్ ని మనం ఎన్ అంటాం. ఓకేనా, ఎగ్జాంపుల్ కి నేను 4 5 6 7 అని ఇచ్చాను. ఓకే, 5 6 అండ్ 7 అని ఇస్తే దీని లెంత్ ఈజ్ ఈక్వల్ టు 3. ఓకేనా, లెంత్ ఈజ్ ఈక్వల్ టు 3. అట్లాగే నేను ఇంకొక నెంబర్ ఇలా ఒక ర్యాండమ్ గా ఒక నెంబర్ ఇచ్చాను. ఇప్పుడు దీని లెంత్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 6 1 3 ఓకే 6 8 ఉన్నాయి. అంటే దీని లెంత్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, 8. మనకి అంటే ఇచ్చిన నంబర్ లో ఆ డిజిట్స్ కౌంట్ ఎంత అయితే ఉంటుందో ఆ కౌంట్ ని మనం లెంత్ అంటాం. దాన్ని ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ కి ఎన్ ఈజ్ ఈక్వల్ టు 8 అని చెప్పి ఇండికేట్ చేశాను. ఓకే, ఇప్పుడు మీకు ఇచ్చిన దాంట్లో లెంత్ అంటే ఏంటో అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ అంటే ఏంటో చూద్దాం. ఓకే, మనకి ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ అంటే ఏంటి అంటే ఇచ్చిన నంబర్ని ఓకేనా ఇచ్చిన నెంబర్ని ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ అంటే మీనింగ్ ఏంటంటే మనకి ఏబిసిడి అనే ఒక నెంబర్ ఇచ్చారు. ఓకేనా, ఏబిసిడి అనే ఒక నెంబర్ ఇస్తే దీని యొక్క సమ్ము అంటే ఇప్పుడు దీనికి లెంత్ ఎంత, లెంత్ అనేది పవర్ ఉంది కదా, ఇందులో నేను ఏ పవర్ 4 ఓకే అంటే ఏ టు ది పవర్ ఆఫ్ 4 ప్లస్ బి టు ది పవర్ ఆఫ్ 4 ప్లస్ సి టు ది పవర్ ఆఫ్ 4 ప్లస్ డి టు ది పవర్ ఆఫ్ 4. అంటే ఇప్పుడు అంటే మనం అందులో ఉన్న ప్రతి ఒక్క డిజిట్ యొక్క పవర్ని ఓకేనా ఆ కంప్లీట్ నంబర్ యొక్క లెంత్ తోటి ఇండికేట్ చేయాలి. అంటే ఇప్పుడు దీని యొక్క లెంత్ 4 కాబట్టి ఇప్పుడు ఎవ్రీ డిజిట్ కి దాని యొక్క పవర్ ప్లేస్ దాని యొక్క లెంత్ పెట్టాలి. లెంత్ పెట్టి ఈ విధంగా ప్రతి నంబర్ని యాడ్ చేసిన తర్వాత వచ్చే రిజల్ట్ కూడా మనకి సేమ్ నెంబర్ అయి ఉంటే దీన్ని మనం ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ అంటారు. ఓకే, అంటే మనం ఏ నెంబర్ అయితే తీసుకుంటున్నామో ఆ నంబర్ యొక్క ఇండివిడ్యువల్ డిజిట్ యొక్క పవర్ అనేది ఈ కంప్లీట్ నంబర్ యొక్క లెంత్ అయి ఉండి ఇలా ఎవ్రీ డిజిట్ ని మనం యాడ్ చేస్తే వచ్చే రిజల్ట్ మళ్ళీ సేమ్ నెంబర్ కనుక అయి ఉంటే దానిని మనం ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ అంటారు. ఓకే, దీనికి సింపుల్ గా డెఫినేషన్ ఏంటంటే ఏ నంబర్ is equal the sum of the powers of that digit becomes the same number is called Armstrong number అని చెప్పి మనం డిఫైన్ చేయొచ్చు. మీకు ఇప్పుడు ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ అంటే ఏంటనేది క్లీన్ గా అర్థమై ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఒక నెంబర్ ఫార్మేషన్ లో ఒక నెంబర్ తీసుకొని చెప్తాను. ఇప్పుడు నేను 153 అనే ఒక నెంబర్ తీసుకున్నాను అనుకోండి. దీనికి లెంత్ ఎంత ఉంది, 3 ఉంది. దీన్ని 1 పవర్ 3 ప్లస్ 5 పవర్ 3 ప్లస్ 3 పవర్ 3
ఈజ్ ఈక్వల్ 1 పవర్ 3 అంటే ఎంత 1 ప్లస్ 5 పవర్ 3 అంటే ఎంత 125 ప్లస్ 3 పవర్ 3 అంటే ఎంత 27. ఓకే, ఈజ్ ఈక్వల్ టు ఈ మొత్తాన్ని మీరు యాడ్ చేయండి 153 వస్తుంది. ఇప్పుడు ఈ ఫార్మేషన్ మొత్తాన్ని మనం ఏమంటారంటే ఆర్మ్స్ట్రాంగ్ నంబర్ అంటారు. ఓకేనా, మనకి రిజల్ట్ మళ్ళీ తిరిగి సేమ్ నెంబరే గనక వస్తే అది మనకు ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్. ఒకవేళ అలా రాకపోతే అది ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ కాదు. ఓకేనా, మీకు అర్థమైంది కదా. ఓకే, ఐ హోప్ యూ అండర్‌స్టాండ్ వాట్ ఈస్ ఆర్మ్‌స్ట్రాంగ్ నంబర్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ప్రోగ్రామ్ రాద్దాం. ప్రోగ్రామ్ ఎలా రాద్దామో చూద్దాం. ఇప్పుడు నేను include stdio.h అని రాశాను. ఓకే, ఇందులో మనం పవర్ అనే కాన్సెప్ట్‌ని యూజ్ చేస్తున్నాం కాబట్టి మనం మ్యాథమెటికల్ లైబ్రరీని కూడా ఇందులోకి ఇంక్లూడ్ చేసుకోవాలి. ఓకేనా, math.h. ఓకే, math.h అని చెప్పి మనకి మ్యాథమెటికల్ ఫంక్షన్స్ అని కూడా మనం ఇందులో యూజ్ చేయబోతున్నాం కాబట్టి దానికి math.h అని లైబ్రరీ యూజ్ చేయాలి. ఇప్పుడు ఇంట్ మెయిన్ స్టార్ట్. ఇప్పుడు మనం ఫస్ట్ ఒక నెంబర్ అనేది తీసుకోవాలి. అసలు ముందు ఇందులో పారామీటర్స్ ఏమేమి వస్తాయి ఫస్ట్ కామన్‌గా నంబర్ అనేది ఒకటి తీసుకోవాలా. ఓకే, నంబర్ అనేది ఒకటి తీసుకోవాలి. ఇప్పుడు ఈ నంబర్‌కి మనం లెంత్ అనేది ఒకటి ఫైండ్ ఔట్ చేయాలి. ఓకేనా, ఈ నంబర్‌కి మనం లెంత్ అనేది ఫైండ్ ఔట్ చేయాలి. నంబర్ లెంత్ అంటే కౌంట్ అని అర్థం. ఓకేనా, అంటే ఇచ్చిన నంబర్‌లో ఆ డిజిట్స్ కౌంట్ అనేది చేస్తాం కాబట్టి ఆ కౌంట్‌ని కాలిక్యులేట్ చేయడానికి ఈ తీసుకున్న నంబర్‌కి ఒక టెంపరరీ వేరియబుల్ అనేది తీసుకోవాలి. ఓకేనా, మనం ఏ నంబర్ అయితే ఫస్ట్ ఇనిషియలైజ్ చేస్తున్నామో ఈ నంబర్‌ని ఒక టెంపరరీ వేరియబుల్‌లోకి ముందు ఒక టెంపరరీ వేరియబుల్‌లో స్టోర్ చేసి ఆ ఎలిమెంట్ తోటి ఆ యొక్క ముందు ఆ నంబర్‌లో ఉన్న డిజిట్స్‌ని కౌంట్ చేయాలి. అలా కౌంట్ చేయడానికి మనం ఒక టెంప్ వేరియబుల్ తీసుకుంటున్నాం. అదే విధంగా అదే విధంగా దీనికి మళ్ళీ సమ్ అనేది ఇందులో సమ్ ఆఫ్ ది డిజిట్స్ అనే కాన్సెప్ట్ ఉంది. ఓకే, సమ్ ఆఫ్ ది డిజిట్స్ కౌంట్ చేయడానికి ఇంకొక టెంపరరీ వేరియబుల్ తీసుకున్నాం. దాన్ని టెంప్2 అంటే ఇంకో టెంపరేచర్ వేరియబుల్‌లోకి ఇంకో ఏదైనా ఒక టెంపరరీ వేరియబుల్‌లోకి స్టోర్ చేస్తున్నాం. ఇదేమో కౌంట్ చేయడానికి యూజ్ చేస్తాము. ఇదేమో సమ్ చేయడానికి యూజ్ చేస్తాము. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం ఇచ్చిన డిజిట్స్‌ని సమ్ చేయాలి కాబట్టి సమ్ ఈజ్ ఈక్వల్ టు 0 అనుకుంటున్నాను. అలాగే ఇచ్చిన డిజిట్స్‌ని ఇచ్చిన నంబర్‌లో డిజిట్స్ కౌంట్ చేయాలి కాబట్టి కౌంట్ ఈజ్ ఈక్వల్ కూడా 0 అనుకుంటున్నాను. ఓకే, ఇది మనకి ఆర్మ్‌స్ట్రాంగ్ నంబర్‌లో తీసుకోవాల్సిన పారామీటర్స్. ఓకే, నెక్స్ట్ పాయింట్. ఇప్పుడు మనం ఫస్ట్ నంబర్‌ని ఇనిషియలైజ్ చేయాలి కదా. నంబర్‌ని ఇనిషియలైజ్ చేయడానికి ప్రింట్ ఆఫ్ ఎంటర్ ఏ నంబర్. ఓకే, ప్రింట్ ఆఫ్ ఎంటర్ ఏ నంబర్. ఓకే, నెక్స్ట్ స్కాన్ ఆఫ్ %d, యాంపర్సెంట్ నమ్. ఇంతవరకు ఏంటి అంటే మనం ఏదైనా ఒక యూజర్ ఇన్‌పుట్‌గా మీరు గనక ఒక నంబర్ తీసుకోవాలనుకుంటే ఇంతవరకు ఆ నంబర్‌ని మనం తీసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ ఈ నంబర్‌ని ఏ నంబర్ అయితే మనం తీసుకుంటున్నామో ఆ నంబర్‌ని ఫస్ట్ ఒక టెంపరరీ వేరియబుల్‌లో స్టోర్ చేస్తున్నాను. ఓకే, అదే నంబర్‌ని ఇంకొక టెంపరరీ వేరియబుల్‌లో కూడా స్టోర్ చేస్తున్నాను. ఎందుకంటే మనం ఒక్కొక్క టెంపరరీ వేరియబుల్ ఒక్కొక్క పర్పస్‌కి యూజ్ చేస్తాం. అది ఎలాగా ఏంటి అనేది ఫర్దర్‌గా చూపిస్తాను. ఓకే, మనకి ఇంతవరకు ఏందంటే నంబర్ ఇనిషియలైజేషన్ అంటే మనకి ఆర్మ్‌స్ట్రాంగ్ నంబర్‌కి కావాల్సిన పారామీటర్స్ అనేవి తీసుకున్నాము. తర్వాత ఒక నంబర్‌ని ఇనిషియలైజ్ చేసుకున్నాము. ఆ తర్వాత తీసుకున్న నంబర్‌ని 2 మెమరీ స్టోరేజెస్‌లో స్టోర్ చేసుకున్నాము. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడేంటి అంటే ఇప్పుడు నేను మనం ఏ నంబర్ అయితే తీసుకున్నామో నేనిప్పుడు టెంప్1 అని తీసుకుంటున్నాను. ఓకేనా, టెంపరరీ వేరియబుల్ 1 అని తీసుకున్నాను. ఇందులో మనకి సేమ్ నంబరే. ఏ నంబర్ అయితే మనం ఇనిషియలైజ్ చేసామో అదే నంబర్ మనకి ఫస్ట్ టెంప్1లో స్టోర్ అయి ఉంటుంది. ఓకేనా, ఆ టెంప్1 మనం తీసుకున్న నంబర్ ఖచ్చితంగా గ్రేటర్ థాన్ 0 అయ్యుండాలి. ఓకేనా, గ్రేటర్ థాన్ 0 అయ్యుండాలి. ఇప్పుడు మనం ఇంకొకటి మర్చిపోయాను. మనం ఇండివిడ్యువల్‌గా చేస్తాం కాబట్టి డిజిట్ కూడా ఇనిషియలైజ్ చేయాలి ఇక్కడ. ఓకేనా, మనం ప్రతి డిజిట్‌ని ఇది తీసుకున్న నంబర్‌లో ప్రతి డిజిట్‌ని మనం కౌంట్ చేస్తాం కాబట్టి డిజిట్‌ని కూడా తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి అంటే డిజిట్ ఈజ్ ఈక్వల్ ఇప్పుడు టెంపరరీ వేరియబుల్ టెంప్1 అనుకోవాలి ఇక్కడ. టెంప్1 ఈజ్ ఈక్వల్ టెంప్1 పర్సెంటైల్ 10. ఓకే, టెంప్1 పర్సెంటైల్ 10. ఇప్పుడు మీరు ప్రతిదాన్ని ఒకసారి పేపర్ మీద ప్రాక్టీస్ చేయండి. మీకు ఈజీగా వచ్చేస్తుంది ఇది. ఓకేనా, టెంప్1 పర్సెంటైల్ 10 అనుకున్నాను. ఇప్పుడేందంటే కౌంట్ ఈజ్ ఈక్వల్ కౌంట్ ప్లస్ 1 అనైనా మీరు తీసుకోవచ్చు. లేకపోతే కౌంట్ ఈజ్ ఈక్వల్ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 1 అనైనా తీసుకోవచ్చు. ఓకేనా, నెక్స్ట్ టెంప్1. ఓకే, టెంప్1 మామూలుగా టెంప్1 ఈజ్ ఈక్వల్ టెంప్1/10 అయినా తీసుకోవచ్చు.
లేకపోతే మామూలుగా మనకి కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్. ఓకేనా? ఫార్వర్డ్ స్లాష్ ఈజ్ ఈక్వల్ 10 అయినా తీసుకోవచ్చు. ఓకేనా? మనకి అసలు ఇంతవరకు ఏమవుతుంది అంటే, ఇప్పుడు ఈ టెంప్ వేరియబుల్ ఎగ్జాంపుల్ 153 అనే నంబరే నేను తీసుకున్నాను. ఓకేనా? ఇప్పుడు 153 అనే నంబర్‌ని ఇనిషియలైజ్ చేసుకుంటే ఇదేమవుతుందంటే, ఒక్కొక్క డిజిట్‌ని ఇది సెపరేట్ చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది 153 డివైడెడ్ బై 10 153% అంటే మనకి రిమైండర్ ప్రింట్ అవుతుంది కాబట్టి, ఇక్కడికొచ్చేసరికి రిమైండర్ అనేది ఫస్ట్ 3 తీసుకుంటుంది. అంటే 1 డిజిట్ సెపరేట్ అయింది కాబట్టి, ఇక్కడ కౌంట్‌లో 1 అనేది స్టోర్ అవుతుంది. ఆ విధంగా 3 టైమ్స్ రిపీట్ అవుతుంది కాబట్టి కౌంట్‌లో 3 అనేది స్టోర్ అవుతుంది. ఓకేనా? కౌంట్‌లో 3 అనేది స్టోర్ అవుతుంది. మీరు ఒక్కసారి పేపర్ మీద తీసుకొని ప్రాక్టీస్ చేయండి. మనం సేమ్ కాన్సెప్ట్‌ని రివర్స్ డిజిట్ అని చేసాం. ఓకే. అందులో యూజ్ అవుతుంది. ఓకేనా? సేమ్ కాన్సెప్ట్‌ని రివర్స్ పాలిండ్రోమ్ కాన్సెప్ట్. ఓకే. పాలిండ్రోమ్ ఆఫ్ ఎ నంబర్ అనే ఒక వీడియో ఇదే సీరీస్‌లో ఉంది. అందులో కూడా ఎక్స్‌ప్లెయిన్ చేశాను క్లియర్‌గా. మీరు ఒకసారి ఆ వీడియోస్ కూడా చూడండి. ఓకేనా? మనం ఇంతటితో ఏందంటే కౌంట్ అనేది వేరియబుల్ అవుతుంది. ఇది టెంప్ 1 వేరియబుల్ తోటి మనం చేసిన ఆపరేషన్ ఇది. ఓకేనా? ఇప్పుడేం చేయాలి అంటే, ఇంకొక వైల్ స్టేట్‌మెంట్ తీసుకొని, ఈసారి టెంప్2 వేరియబుల్ తీసుకోవాలి. ఓకే. టెంప్2 వేరియబుల్ కూడా గ్రేటర్ థాన్ 0. ఇది కూడా సేమ్. ఓకేనా? డిజిట్ ఈజ్ ఈక్వల్ టెంప్2 పర్సెంటైల్ 10 కామా ఈసారి సమ్ ఈజ్ ఈక్వల్ ఓకే. సమ్ ఈజ్ ఈక్వల్ మామూలుగా సమ్ ఈజ్ ఈక్వల్ సమ్ ప్లస్ అనైనా రాసుకోవచ్చు. సమ్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్. ఇక్కడేం చేస్తామంటే, మనం పవర్ అనే కాన్సెప్ట్ యూజ్ చేయాలి. పవర్ ఆఫ్ ఓకే. పవర్ ఆఫ్ డిజిట్. ఏ డిజిట్ అయితే ఇక్కడ డిజిట్ సెపరేట్ అవుతుంది కాబట్టి ఆ డిజిట్, మళ్ళీ మనకి ఇక్కడ కౌంట్ అనేది కౌంట్ చేసాం కాబట్టి డిజిట్ కామా కౌంట్. ఓకే. డిజిట్ కామా కౌంట్. ఇక్కడ మనకి ఏమవుతుంది అంటే, ప్రతి సైకిల్‌కి ఇప్పుడు ఫస్ట్ సైకిల్‌లో నేను 153 అనుకున్నాను. అప్పుడేందంటే 3 పవర్ ఓకేనా? మనకి 3 పవర్ కౌంట్ ఎంతుంది? 3 అనేది కౌంట్ అవుతుంది. ఓకేనా? ఫస్ట్ అనేది 3 పవర్ 3 అనేది కౌంట్ అవుతుంది సమ్‌లోకి. ఓకేనా? సెకండ్ సైకిల్‌కొచ్చేసరికి 5 సెపరేట్ అవుతుంది. అప్పుడు 5 పవర్ 3 అనేది కౌంట్ అవుతుంది. థర్డ్ సైకిల్‌కొచ్చేసరికి 1 అనేది సెపరేట్ అవుతుంది. అప్పుడు 1 పవర్ 3 అనేది కౌంట్ అవుతుంది. అంటే 27 ప్లస్ 125 ప్లస్ 1 అనేది. అప్పుడు టోటల్‌గా 153 వస్తుంది. ఓకే. మీరొకసారి పేపర్ మీద ఇది ప్రాక్టీస్ చేయండి వస్తుంది. నెక్స్ట్ ఈసారి ఏందంటే టెంప్2 ఫార్వర్డ్ స్లాష్ ఈజ్ ఈక్వల్ టు 10. మనకి ఇంతటితో ఏమవుతుంది అంటే, ఇంతటితో మనకి కౌంట్ అవుతుంది. ఇంతటితో మనకి సమ్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు అసలు బేసికల్‌గా ఆర్మ్‌స్ట్రాంగ్ నంబర్ యొక్క కండిషన్ ఏంటి? ఇఫ్ తీసుకొని ఓకే. మనకి రిజల్ట్ అంటే తీసుకున్న నంబర్‌ని తీసుకున్న నంబర్‌ని పవర్ యూజ్ చేసి ఆల్రెడీ ఏం చేయాలి ఏంటి అన్నది మీకు స్టార్టింగ్‌లో చెప్పాను. ఓకేనా? 153 ఈజ్ ఈక్వల్ టు 1 పవర్ 3 ప్లస్ 5 పవర్ 3 ప్లస్ 3 పవర్ 3 ఓకేనా? ఈ విధంగా సమ్ చేస్తే వచ్చే రిజల్ట్ కూడా మనం ఫస్ట్ ఇనీషియల్‌గా తీసుకున్న నంబరే ఉండాలి. అలా చెక్ చేసుకోవాలంటే ఇప్పుడు ఫస్ట్ సమ్ అయిపోయింది కదా! వచ్చిన సమ్ కూడా ఫస్ట్ ఇనీషియల్‌గా ఏ నంబర్ తీసుకున్నాం? ఈ నంబర్ తీసుకున్నాం. ఓకే. ఫస్ట్ ఇనీషియల్‌గా ఈ నంబర్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ మనకి ఆ నంబర్ అవ్వాలి. ఆ నంబర్ గనక అయితే ఓకే. ఆ నంబర్ గనకైతే ప్రింట్ ఆఫ్ ఇట్స్ ఓకే. మామూలుగా ఇట్ ఈజ్ ఏ పాలిండ్రోమ్ అని కూడా రాసుకోవచ్చు. మనం షార్ట్‌కట్ ఫార్మ్ యూజ్ చేస్తాం. ఓకేనా? షార్ట్‌కట్ ఫార్మ్ సి లాంగ్వేజ్‌లో యూజ్ చేయాలంటే బ్యాక్వర్డ్ స్లాష్ సింగిల్ కోట్స్ ఓకేనా? ఇట్స్ ఏ పాలిండ్రోమ్. ఓకే. రీడ్ చేయడానికి స్టైలిష్‌గా ఉంటుంది కాబట్టి. ఇట్స్ ఏ పాలిండ్రోమ్. అట్లాగే ఒకవేళ అది కాకపోతే ఎల్స్ ఓకే. ఎల్స్ ప్రింట్ ఆఫ్ ఇట్స్ నాట్ ఏ పాలిండ్రోమ్ అని ప్రింట్ అవ్వాలి. ఓకేనా? ఇంతటితోటి మనకి ప్రోగ్రామ్ అయిపోయింది. రిటర్న్ 0 ఓకే. ఏమన్నా మిస్టేక్స్ ఉన్నాయేమో ఫైనల్‌గా ఒకసారి చెక్ చేయండి. ఓకే. చూడు ఇప్పుడు ఫస్ట్ ఎస్టీడీఐఓ తీసుకోవాలి. తర్వాత మ్యాథ్ లైబ్రరీని ఇంక్లూడ్ చేసుకోవాలి. తర్వాత పారామీటర్స్ తీసుకోవాలి. పారామీటర్ నంబర్ తీసుకోవాలి. కౌంట్ కోసం టెంపరరీ వేరియబుల్‌లో టెంప్1లో స్టోర్ చేసుకోవాలి. సమ్ కోసం టెంప్2లో స్టోర్ చేసుకోవాలి. మళ్ళీ సమ్ ఈజ్ ఈక్వల్ 0 తీసుకోవాలి. తర్వాత కౌంట్ ఈజ్ ఈక్వల్ 0 తీసుకోవాలి. మనం ఇచ్చిన నంబర్‌లో డిజిట్స్‌ని సెపరేట్ చేయాలి కాబట్టి ఈచ్ డిజిట్ కోసం డిజిట్ అనే వేరియబుల్ కూడా తీసుకోవాలి. ఓకేనా? ఇక్కడికొచ్చేసరికి నేను యూజర్ ఇన్‌పుట్‌గా నంబర్‌ని ఇనిషియలైజ్ చేశాను. ఇచ్చిన నంబర్‌ని ఫస్ట్ టెంప్1లో స్టోర్ చేశాను. తర్వాత టెంప్2లో స్టోర్ చేశాను. తర్వాత టెంప్1ని యూజ్ చేసి కౌంట్ కంప్లీట్ చేశాను. అలాగా టెంప్2 యూజ్ చేసి సమ్ కంప్లీట్ చేశాను. ఇప్పుడు ఆర్మ్‌స్ట్రాంగ్ చెక్ చేయాలి కాబట్టి సమ్ ఈజ్ ఈక్వల్ మనం ఫస్ట్ ఈ సమ్ ఈజ్ ఈక్వల్ టు ఇనీషియల్‌గా అనుకున్న నంబర్ రావాలి కాబట్టి సమ్ ఈజ్ ఈక్వల్ టు నంబర్
ఓకే. అవుతుంది. అలా ఒకవేళ కండిషన్ ట్రూ అయితేనేమో పాలిండ్రోమ్ అని ప్రింట్ అవుతుంది. కండిషన్ ఫాల్స్ అయితేనేమో నాట్ పాలిండ్రోమ్ అని ప్రింట్ అవుతుంది. ఒకసారి రన్ చేద్దాం. ఓకే. ఓకే. ఎర్రర్స్ వచ్చినియి. ఎర్రర్స్ ఏమొచ్చినియి? టెంప్2 ఓకే. టెంప్2 ఇక్కడికొచ్చేసరికి నేను సెమీకోలన్ అనేది డిక్లేర్ చేయలేదు. ఓకే. ఇంకో ఇట్స్ నాట్ ఏ పాలిండ్రోమ్ అంటే ఇక్కడ కూడా సెమీకోలన్ నేను డిక్లేర్ చేయలేదు. ఓకే. ఓకే. ఇప్పుడు మనం ఫస్ట్ ఏదైతే అనుకున్నామో ఆ నంబర్‌నే తీసుకుందాం. 153 అనేదే తీసుకుందాం. ఓకేనా? యెస్. ఇట్స్ ఏ పాలిండ్రోమ్. ఓకేనా? ఇట్స్ ఏ పాలిండ్రోమ్. అలాగే 370 అనేది తీసుకుందాం. ఓకే. 370 అనేది తీసుకుందాం. ఇది కూడా ఇట్స్ ఏ పాలిండ్రోమ్. అలా కాకుండా 3 డిజిట్ నంబర్స్‌లో ఏదైనా రాండమ్ నంబర్ తీసుకుందాం. 546 అనేది తీసుకున్నాను. ఇట్స్ నాట్ ఏ పాలిండ్రోమ్. ఓకే. ఇప్పుడు 4 డిజిట్ నంబర్ ఒకటి తీసుకుందాం. ఓకే. 9474 అనే నంబర్ తీసుకుంటున్నాను. ఓకేనా? 9474 అనేది మనకి పాలిండ్రోమ్. సారీ 99474 ఎంటర్. ఓకే. ఇట్స్ ఏ పాలిండ్రోమ్. ఈ విధంగా మనం ఏ నంబర్ అయినా సరే తీసుకోవచ్చు. ఏ నంబర్ అయినా తీసుకొని సి లాంగ్వేజ్‌లో మనం ఇచ్చిన నంబర్‌ని బట్టి పెర్ఫార్మ్ చేసుకోవచ్చు. ఒకవేళ అలా కాకుండా పర్టిక్యులర్‌గా 3 డిజిట్ నంబర్‌నే గనక మనం తీసుకుంటే ఈ యొక్క ఇనిషియలైజేషన్స్ కొన్ని తగ్గించుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్. మీరు ఒక్కసారి ఈ ప్రోగ్రామ్‌ని పేపర్ మీద గనక ఫస్ట్ ప్రాక్టీస్ చేసి, ఒక్క లైన్ బై లైన్ గనక ఆపరేషన్ అప్లై అవుతుందా లేదా అని చెక్ చేసుకొని తర్వాత రన్ చేస్తేనే మీకు క్లీన్‌గా అర్థమవుతుంది. ఎట్ ఏ టైమ్ చూసేసి మనం ప డైరెక్ట్‌గా అప్లై చేయాలి అంటే మనం బ్రెయిన్‌లోకి అప్పటికప్పుడు వస్తుందేమో. తర్వాత మళ్ళీ ఎప్పుడైనా సరే ఇంటర్వ్యూలో అడిగినప్పుడు కానీ, మనకి రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు ప్రాక్టీస్ చేయాలి అంటే రాదు. ఇది మనం అండర్‌స్టాండ్ చేసుకుంటూ చేయాలి. ఓకేనా? మీరు ఎప్పుడు అడిగినా సరే యూజర్ రిక్వైర్మెంట్ అంటే ఆహ్, క్లయింట్ రిక్వైర్మెంట్‌ని బట్టి మనం ప్రోగ్రామింగ్ అనేది చేయాల్సుంటది. దానికి ఇనీషియల్ ప్రాక్టీస్‌లు ఇవన్నీ. ఓకేనా? తీసి ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? ఐ హోప్ యూ అండర్‌స్టాండ్. మీకు గనక ఈ వీడియో అర్థమైతే వీడియోని లైక్ చేయండి. నేర్చుకునే మీ ఫ్రెండ్స్ గనక ఉంటే వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. ఓకేనా? నా ఎక్స్‌ప్లనేషన్ గనక నచ్చుంటే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇటువంటి కంటెంట్ అనేది మీకు ఇంకా అప్‌కమింగ్ ఇస్తూనే ఉంటాను. ఓకే. థాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.